In these days, we have been thinking about righteousness and peace from Isaiah 48:18. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి నీతిని గురించి, సమాధాన గురించి, లేకుంటే క్షేమం, వీటిని గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. And when we come to the Lord's table, we are reminded of the cross. ప్రభు బల్ల యొద్దకు మనం వచ్చినప్పుడు సిలువను గురించి మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. Jesus instituted this very simple thing to remind people constantly about his death on the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినటువంటి విషయాన్ని తన ప్రజలకు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసే నిమిత్తమై ఈ సామాన్యమైనటువంటి విధానాన్ని ప్రభు అమల్లోకి తీసుకొచ్చారు. Jesus knew that words are not as good as a demonstration. యేసుక్రీస్తు ప్రభువారు ఎరుగును ఒక విషయాన్ని ప్రత్యక్షంగా కనపరిచి చూపించడం కంటే, క్రియాపూర్వకంగా దాన్ని కనపరచడం కంటే మాటలకు అంటే అది ఎక్కువైనటువంటిది. When you break a bread, you think of how Jesus' body was broken. రొట్టెను మనం విరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం మన కొరకు విరిగొట్టబడింది అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. When you drink from the cup, you think of the blood that was shed on the cross. అట్లనే ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని మనం త్రాగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన కొరకు సిలువలో చిందించబడింది అని జ్ఞాపకం చేయబడుతుంది. It's a very living way in which we can remember that. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం ఒక జీవన విధానంలో అది కనిపించేటటువంటి రీతిగా. And on the cross also righteousness and peace met together. సిలువ మీద కూడా ఈ నీతి సమాధానము కలిసి చేరినాయి. Please turn to Psalm 85. 85వ కీర్తన దయచేసి చూడండి. In Psalm 85 it says, 85వ కీర్తనలో verse 8, I will hear what God the Lord will say. He will speak peace to his people, to his godly ones. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము. He always speaks peace. ఆయన ఎల్లప్పుడూ శుభవచనాలు, సమాధానాన్ని మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. And verse 9, his salvation is near to those who fear him. 9వ వచనంలో ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. And if we experience his salvation in fullness, ఈ రక్షణను ఆయన సంపూర్ణతలో మనం దాన్ని అంగీకరించినప్పుడు, then like it says there, his glory will dwell in our land of India also. మన దేశంలో అనగా భారతదేశంలో కూడా ఆయన మహిమ నివసిస్తుంది అని 9వ వచనం ప్రారంభంలో ఉందన్నమాట. Because the Lord has made a way for it on the cross. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై ఈ మార్గాన్ని ఏర్పాటు చేసినారు. There we read, loving kindness and truth have met together, and righteousness and peace have kissed each other. తర్వాత మనం చదువుతున్నాం 10వ వచనంలో, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. So this righteousness and peace that we have been thinking about these days actually first met together on the cross. ఆ సిలువ మీద క్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆ క్రియను బట్టి ఈ కృపా సమాధానములు ఒకదానినొకటి కలుసుకున్నాయి. It says they kissed each other. అది ఒకదానికొకటి రీతిగా ఎదురుగా వచ్చి ముద్దు పెట్టుకున్నట్టుగా ఉంది. That means they really came together and closely on the cross. ఆ సిలువ మీద చాలా దగ్గరగా, సమీపంగా, సన్నిహితంగా వచ్చినాయి. Because it was difficult for God to, not difficult, it was impossible for God to forgive man without a righteous punishment being given to him. నీతియుక్తమైనటువంటి శిక్ష ఒక వ్యక్తికి ఇస్తేనే గాని, లేనట్టయితే ఒక మానవుని క్షమించడం అనేటటువంటిది అది దేవునికి అది అసాధ్యమైనటువంటి సంగతిగా ఉండేది. Righteousness demanded, man has sinned, he must be punished. నీతి దేనిని కావాలని కోరుతుందంటే, మనుషుడు పాపం చేశాడు, దానికి శిక్ష విధించాలి. But peace said, be kind to him. సమాధానం ఏముంటుందంటే, ఆ వ్యక్తి విషయమై దయ చూపించు అంటుంది. They cannot meet. ఈ రెండు ఒకదాన్ని కలుసుకోలేవు. The only way to meet was when Jesus decided to become a man and take our punishment. ఈ రెండు కలుసుకోవడం ఎప్పుడు జరిగిందంటే, యేసు ప్రభువారు ఒక మానవుని రూపంలో వచ్చి మన శిక్ష ఆయన మీద
వేసుకోవడం జరిగినప్పుడే ఈ రెండు కలుసుకున్నాయి. Otherwise righteousness and peace could not meet. లేనట్టయితే నీతి సమాధానము ఈ రెండు కలుసుకోలేవు. It's something like this. అది ఎలా ఉంటుందంటే, supposing a man's son is brought to the court and the man is the judge and his son is brought to the court. ఒకవేళ ఎవరైనా ఒక మనుషుడు ఆయన కోర్టులో న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన కుమారుడిని ఆయన ముందుకు తీసుకొచ్చారు. And his son has committed some big crime for which the fine is 10 lakhs of rupees. ఈ కుమారుడు ఏదో చాలా పెద్ద నేరమే చేశాడు, దానికి డబ్బు కట్టాలి, ఒక 10 లక్షల రూపాయలు కట్టవలసినటువంటి నేరం చేశాడు. And the son says to the judge, "Daddy, you love me, don't you?" అయితే ఈ కుమారుడు అంటాడు ఈ న్యాయాధిపతితో, నాన్న నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా, కనుక ఏ రీతిగా నాకు ఈ శిక్ష విధిస్తావంటే, make peace and forgive me and let me go. నన్ను ఏదో క్షమించు, నన్ను దయతో చూపించు, నా ఎడ దయ చూపించు, నన్ను వదిలిపెట్టాయి అంటాడు. He's asking for peace. అతడు సమాధానం కావాలని కోరుతున్నాడు. Let him go. సరే నన్ను వదిలిపెట్టు అంటున్నాడు. But the judge sitting, his father, అయితే వాళ్ళ నాన్న ఇక్కడ as a judge, న్యాయాధిపతిగా కూర్చున్నాడు కదా ఇక్కడ. he says, "I'm sorry, son. Righteousness demands that you be punished 10 lakhs of rupees." ఆయన అంటున్నాడు, కొడుక మరి దీని గురించి నువ్వు అనుకోవద్దు, నీతి అనేది ఏం కావాలని కోరుతుందంటే తప్పు చేసిన దానికి శిక్ష విధించాలి. But the son says, "I don't even have 100 rupees in my bank account. How will I pay 10 lakhs?" అబ్బాయి అంటున్నాడు, నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు నా బ్యాంక్ అకౌంట్ లో, ఈ 10 లక్షల రూపాయలు నేను ఎక్కడ తెచ్చి కడతాను అంటున్నాడు. Then you have to go to jail. లేనట్టయితే నువ్వు జైలుకి వెళ్ళిపోవాలంతే. So the judge passes the order, fined 10 lakhs, otherwise he goes to jail. ఈ జడ్జి గారు అంటే న్యాయాధిపతి ఆయన ఆ తీర్పు ఇచ్చాడు, ఏమని, ఈ అబ్బాయి 10 లక్షల రూపాయలు చెల్లించాలి, లేకపోయినట్టయితే జైల్లో వేశారు. That is right, righteousness. అది నీతి అంటే. He cannot show favor to his son just because he loves him. అతడు తన కుమారుడైనా కానీ తను ప్రేమించినా కానీ తన ఎడల ఏ విధమైన దయ చూపించలేడు ఇప్పుడు. And the son stands there and cries and says, "My father doesn't love me. See how he punished me." ఆ కుర్రాడు అక్కడ నిలబడి ఏడుస్తూ, చూడండి మా నాన్న అసలు ఎంత దయ లేనివాడు, నన్ను శిక్షిస్తున్నాడు, నాకు శిక్ష వేశాడు అంటున్నాడు. So as the police are going to take him to the jail, అప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా ఆయన్ని జైలుకి తీసుకెళ్ళకపోతుండగా the judge says, "Wait 1 minute." అప్పుడు ఈ జడ్జి గారు అంటాడు, ఒక నిమిషం ఆగండి అంటాడు. So the judge takes off his judge's robes. అప్పుడు ఈ జడ్జి గారు ఆ న్యాయాధిపతి వస్త్రాలు ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ తీసి పక్కన పెట్టి, And he comes down to the front. He says, "Now I am not a judge, I am a father." ఇప్పుడు ఆ దిగి వచ్చి కిందకు వచ్చాడు, ఇప్పుడు నేను జడ్జిని కాదు, న్యాయాధిపతిని కాదు, అబ్బాయి తండ్రిని అన్నాడు. And he takes out his checkbook. తర్వాత జేబులోంచి చెక్ పుస్తకం తీశాడు. This judge has got only 10 lakhs in his bank. మరి ఈ జడ్జికి 10 లక్షల రూపాయలు తన యొక్క బ్యాంకులో, He writes a check for the whole his life savings. తన యొక్క జీవితకాలం అంతట్లో తను దాచుకున్న డబ్బంతా కూడా ఈ 10 లక్షల రూపాయలు చెక్ రాశాడు. Says, "Here, my son. ఇది నా కుమారునికి ఇచ్చేస్తున్నాను, Take it. ఇది తీసుకో. Here I show you righteousness and peace have kissed each other." ఇక్కడ నీకు చూపించాను, ఈ నీతి సమాధానము ఆ రెండు కలుసుకున్నాయి. Justice and love have joined together. ఇక్కడ ఈ న్యాయము ఈ ప్రేమ రెండు కలుసుకున్నాయి. So what did the judge do? కనుక ఈ జడ్జి ఏం చేశాడు? He could not say, "Okay, you're my son, you can go." నువ్వు నా కొడుకు కనుక పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పలేదు. So we also, when we sin, God cannot say, "Oh, I love you, so you can go." అట్లనే మనం పాపం చేసినప్పుడు కూడా దేవుడు, నువ్వు పాపం చేసినా కానీ నేను ప్రేమిస్తున్నాను, పర్వాలేదు లేపో అంటం లేదు. Even an earthly judge will not do that. భూ సంబంధమైన న్యాయాధిపతి అట్లా చేయడం లేదు. How can the judge of all the universe do something wrong? సర్వలోకానికి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఏ రీతికి ఎట్లాంటి తప్పు చేస్తాడు? And the punishment for sin is not 10 lakhs rupees. ఈ పాపమునకు రావాల్సినటువంటి శిక్ష 10 లక్షల రూపాయలు కాదు. The punishment for sin is spiritual death, to be cut off from God. ఈ పాపమునకు వచ్చేటటువంటి శిక్ష ఏమిటంటే దేవుని యొద్ద నుండి నిరంతరము ఎడబాటు చేసేటటువంటి ఆత్మీయమైనటువంటి మరణం. To go to hell. నరకానికి పోను. So God says, "Yeah, you have to go to hell." That's justice. దేవుడు అన్నాడు ఇక్కడ న్యాయం ఏమిటంటే నువ్వు నిత్యనాశనానికి వెళ్ళిపోవాలి, నరకానికి. So then God took off his robes అప్పుడు దేవుడు తన వస్త్రాలు తీసివేశాడు. and came to earth as a man ఆయన భూమి మీదకు ఒక మానవుడిగా వచ్చాడు. in the form of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు అనే రూపంతో. And said, "Okay, I'll take that punishment." సరే, ఆ శిక్ష అంతా నా మీద వేసుకుంటాను. That whole punishment, like the judge gave his entire life savings. ఈ జడ్జి గారు తన జీవితకాలం అంతా దాచిపెట్టుకున్న డబ్బంతా రాసిచ్చేసినట్టుగా Jesus gave his whole life. యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ప్రాణాన్ని ఇచ్చేసినాడు.
Do you know when they pierced his hands and legs, తన యొక్క చేతుల్లోనో కాళ్ళలోనో వాళ్ళు శీలలు వేసినప్పుడు some of the blood flowed down from there for 6 hours. దానిలోంచి రక్తం ఇంచుమించు ఒక 6 గంటల సేపు అలా కారిపోతూ ఉండింది. But when they pierced his side, తర్వాత ప్రక్కలో బళ్ళతో పొడిచారు. it says blood and water came out. అప్పుడు రక్తము నీరు కూడా కారిపోయింది. You know, our body is made of 3 things. మన శరీరం, మన దేహం ఉంది కదా, దీనిలో 3 ఉన్నాయి. There's flesh, శరీరం ఉంది, bones, ఎముకలు ఉన్నాయి, and blood. రక్తం ఉంది. All human beings are like that. అందరు మనుషులకి 3 ఉంటాయి. But when Jesus died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినప్పుడు all the blood from his body fell down on the earth. తన దేహంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా భూమి మీద ఒలికిపోయింది, కారిపోయింది. There was no blood left. ఇక అసలు రక్తమే లేదు లోపల. It was only flesh and bones. తర్వాత ఇంక మిగిలింది ఏమిటంటే ఈ మాంసము ఎముకలు మాత్రం మిగిలాయి. And they buried him. They buried him. తర్వాత ఆయన సమాధి చేశారు. After 3 days he came alive from the grave. 3 దినాలు అయిన తర్వాత మరలా సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచారు. And he appeared before his disciples. తన శిష్యులకు ఆయన తన ప్రత్యక్షమయ్యారు. And they were surprised. వాళ్ళు ఆశ్చర్యపోయారు. Luke chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయం. It says in verse 36, while they were talking, Jesus stood in their midst. Luke 24:36. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి. And they were surprised when they saw Jesus standing there. యేసు ప్రభువారు నిలిచి ఉండడం చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. They thought he was a spirit. ఈయన ఏదో ఒక ఆత్మ అనుకున్నారు వాళ్ళు. He said, I'm not a spirit. ఆయన అంటే నేను ఆత్మను కాదు. See my hands, verse 39, my feet. 39వ వచనంలో అంటున్నారు, నా పాదములు చూడండి, నా చేతులు చూడండి. Touch me and see. మీరు నన్ను పట్టుకొని చూడండి. Because I've got flesh ఎందుకంటే and నాలో bones. మాంసము ఎముకలు కూడా ఉన్నాయి. No blood. రక్తం లేదు. Only flesh and bones. అక్కడ ఉన్నదంతా ఏమిటంటే మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. What happened to all the blood? మరి రక్తానికి అంతా ఏమైంది? It was all shed on that hill for your sins and mine. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు సిలువలో అది పూర్తిగా కార్చబడింది. Where righteousness and peace kissed each other. అక్కడ నీతి సమాధానము రెండు కూడా ముద్దు పెట్టుకున్నాయి. The whole Bible points to this glorious truth. ఈ మహిమాయుక్తమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం అంతా చూపిస్తుంది. And when we take part in this bread, ఈ రొట్టెలో మనం పాలు పొందినప్పుడు we break it and eat it. దాన్ని మనం విరిచి తింటున్నాం. We're saying, Lord, I want to walk in that same way. మనం కూడా ఏమంటామంటే ప్రభువా నేను ఇదే మార్గంలో నేను నడవాలని కోరుతున్నాను. You gave up your will to do the Father's will. నీ యొక్క చిత్తాన్ని నువ్వు ఇచ్చి నీ యొక్క దేహం నా కొరకు నువ్వు అనుగ్రహించినావు. I want to give up my will in this body. అట్లానే ఈ దేహాన్ని, నా చిత్తాన్ని కూడా నేను వదిలిపెట్టాలి to the Father's will. తండ్రి యొక్క చిత్తానికి అప్పగించడానికి. I want to walk in the way of righteousness and peace all my life. నా జీవితకాలం అంతట్లో కూడా ఈ నీతి సమాధానంలో మార్గంలో నేను నడవాలని కోరుతున్నాను. Not only in righteousness like the legalistic Pharisees. ఏదో పరిసయ్యులు చూపించినటువంటి నీతియుక్తమైనటువంటి బాహ్యంగా కనిపించే విధానంలోనే కాదు. And not peace ignoring righteousness. లేకుంటే నీతి లేకుండా సమాధానంతో జీవించడం అనేటటువంటిది కూడా కాదు. I want to walk in the way of righteousness and peace. నీతిలోను సమాధానంలోను కూడా నడుస్తూ ఉండాలి. That means peace with all my fellow believers. దాని అర్థం ఏంటంటే నా సహపాఠి విశ్వాసులు అందరితో కూడా నేను సమాధానం కలిగి ఉండాలి. That is the meaning of peace. అదే సమాధానం కలిగి ఉంటామంటే. When Jesus stretched out his hand, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క చేతులు చాపినప్పుడు he was calling this brother on this side who cannot get along with this brother and saying, come together. ఆయన ఏం చూపిస్తున్నారంటే ఈ పక్కన ఉన్న సహోదరులు ఈ పక్కన సహోదరులతో వీళ్ళకి వాళ్ళకి సరిపడటం లేదు, వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. And he's calling this sister and this sister to come together. అట్లనే ఇక్కడున్న సహోదరిని కూడా కలిసి మీరు సమాధానంగా నెమ్మదిగా ఉండడం పిలుస్తున్నాడు. That is why he stretched out his hand. ఆ రీతిగా తన యొక్క చేతులు చాపారు. To bring peace. సమాధానాన్ని తీసుకొని రావడానికి. See Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. We read there.
It says in Ephesians chapter 2 and verse 16 and 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 17 వచనాల్లో He reconciled both these people in one body ఈ to ఇద్దరు God. ప్రజలను కూడా ఒకే దేహములో ఆయన సమాధానపరిచినారు. Who are these two? ఎవరు ఇద్దరు? The Jews who thought they were high caste and despised the Gentiles who they thought were low caste. యూదులైనటువంటి వాళ్ళు మేమేదో పెద్ద కులం అనుకున్నారు, ఈ అన్యజనులైనటువంటి ప్రజలను వీళ్ళు తక్కువ కులం అన్నారు. వాళ్ళిద్దరిని సమాధానపరుస్తారు. He says in the cross there is no high caste and low caste. ఆయన అన్నారు సిలువ మీద ఏదో పెద్ద కులం తక్కువ కులం ఎట్లా There లేవు. is no rich and poor. లేకుంటే ధనికులు పేదవాళ్ళు There లేదు. is no educated uneducated. చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అనేది లేదు. He brought them together వారందరినీ కలిసి తీసుకుని వచ్చినారు in one body. ఒకే దేహంలోనికి. And he put to death all the enmity between them. వారి మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని అంతటిని తొలగించినారు. And he preached peace to those who were far away and peace to those who were near. దూరముగా ఉన్నటువంటి వారికి దగ్గరలో ఉన్నటువంటి వారికి వీరందరికీ కూడా సమాధానకారకుడై ఉన్నాడు. So on the cross the righteousness of God was demonstrated, that God has to punish sin. గనుక ఈ సిలువ మీద దేవుని యొక్క నీతి ప్రత్యక్షంగా కనపరచబడింది, పాపమునకు జరగవలసిన ప్రాయశ్చిత్తం చేయాలి అని. That he cannot shut his eyes to sin. గనుక పాపం జరుగుతుంటే చూడనట్టు కళ్ళు మూసుకుని ఉండలేడు. That he cannot forgive sin without a righteous punishment. నీతియుక్తమైనటువంటి శిక్ష దానికి విధిస్తేనే గానీ లేనట్టయితే పాపాన్ని క్షమించలేడు. Those little sins that you committed, that's why Jesus had to die. మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పాపాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చనిపోయేటట్టుగా చేసినాయి. That's why he shed his blood. అందుకొరకే తన రక్తాన్ని చిందించినారు. You can't take part in this and still keep on sinning. మీరు దీనిలో పాలు పొందుతూ ఇంకా మీరు పాపం చేస్తూనే ఉండడానికి వీల్లేదు. So many times we have blindly taken the bread and cup and go home and continue to sin. చాలా సార్లు మీరేదో అంధత్వంలో ఉన్నటువంటి గుడ్డివాళ్ళుగా ఉన్నట్టుగా ఈ రొట్టె పాత్రలో పాలు పొందుతున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు, మళ్ళీ పాప జీవితంలో కొనసాగుతున్నారు. Then this is like eating some prasadam in some temple or something like that. ఇదంతా ఇది ఎట్లా ఉంటుందంటే ఏదో ఎక్కడికో ఒక ప్రసాదం తీసుకుని వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మన జీవితాన్ని చేసినట్టు ఉంటుంది. We're not eating some laddus here. ఇక్కడ ఏదో లడ్డూలు ఏదో పెట్టారని అన్నట్టు. This is the symbol of the body of Jesus Christ which was pierced and killed for your sin. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము అది విరిగొట్టబడింది, అది మీ పాపముల కొరకు ఇట్లా జరిగింది అని సాదృశ్యంగా ఉంది. Shed for your sin. మీ పాపముల కొరకు చిందించబడినటువంటి రక్తం సాదృశ్యంగా ఉంది. And from one bread we take part to show that we are all one. ఒక్క రొట్టె నుంచే మనం అందరూ దానిలో పాలు పొందుతున్నాం, తద్వారా మనందరం ఒకటే అనే మాట కూడా చెప్తున్నాం. See 1 Corinthians 10. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 1 Corinthians 10 1 కొరింథీ 10వ అధ్యాయం verse 17. 17వ వచనం. There is one bread because we who are many are one body and we all partake of that one bread. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. So when we take part and the other person takes part, the other person takes part, we are saying we are all one bread, one body. గనుక ఒకరు దానిలో పాలు పొందుతున్నారు, ఇంకో వేరే వాళ్ళు కూడా పాలు పొందుతున్నారు, వేరే వాళ్ళు కూడా పాలు పొందుతున్నారు, తద్వారా అందరూ ఏం చెప్తున్నారంటే మేమందరం ఒకే రొట్టెలో ఒకే శరీరం. We say we're not fighting with each other. మనం ఒకరితో ఒకటి కొట్లాడుకోవట్లేదు. No, look how that bread became one. చూడండి ఆ రొట్టె బట్టి మనంతా ఎట్లా ఐక్యం అవుతున్నాం, ఒకటే అవుతున్నాం. You know, the wheat was first ground into powder in a mill. చూడండి ఈ గోధుమలు మొట్టమొదటిగా ఈ మరలో అవన్నీ ఆడించబడుతుంటున్నాయి, పిండి చేయబడుతున్నాయి. That's how the bread was made. ఆ రీతిగా రొట్టె చేయబడుతుంది. And then it was mixed together with water. దాన్ని నీళ్లు పోసి దాని అంతటిని పిసికి, and then it was put into a hot temperature where it was heated. తర్వాత దాన్ని వేడి అయినటువంటి పెనంలోకి పెట్టబడుతుంది. And then it became one. అప్పుడు అది ఒకటి అవుతుంది. That is how God has made us one. ఆ రీతిగా దేవుడు మనల్ని ఐక్యపరిచాడు. Jesus was crushed, put in the fire. యేసుక్రీస్తు ప్రభువు నలగొట్టబడ్డాడు, తర్వాత వేడిలో అగ్నిలో పెట్టబడ్డాడు. And like that he made all us individual people one. ఆ రీతిగా అందరూ ఎక్కడెక్కడ ఒక్కొక్కరుగా ఉన్న మనందరినీ ఐక్యపరిచాడు. So he says this one bread also symbolizes not only the body of Christ but this body of Christ here on earth now. ఇక్కడ ఒకే రొట్టె అయినటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి దేహానికి సాదృశ్యం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఒకటే అనే సంగతి మనకు చూపిస్తుంది. The two bodies of Christ. క్రీస్తు ప్రభువారి యొక్క రెండు దేహాలు. One is physical body, died on the cross. ఒకటి భౌతికమైన శరీరం సిలువ మీద చనిపోయాడు. The other is the spiritual body, you and me. ఆత్మీయమైనటువంటి శరీరం మనమే. Both are pictured
in the bread. ఈ రెండు కూడా ఈ యొక్క రొట్టెలో సాదృశ్యంగా చూపించబడుతున్నాయి. His physical body broken for us. ఆయన భౌతిక దేహం మన కొరకు విరుగొట్టబడింది. And now we one bread we are eating to show we are one in Christ. ఇప్పుడు మనమందరం కలిసి ఒకే రొట్టెగా ఐక్యపరచబడుతున్నాం. మనంతా రొట్టెలో ఒకటై ఉన్నాం. That's why the Bible says in 1 Corinthians 11. అందుకొరకే 1 కొరింథీ 11వ అధ్యాయంలో బైబిల్లో సెలవించబడింది. And it says here, verse 28, let a man examine himself and then eat the bread and drink the cup. 28వ వచనంలో కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. Because if you don't eat it properly, verse 27, you are guilty of the body and the blood of the Lord. 27వ వచనంలో మీరు యోగ్యంగా దీనిలో పాలు పొందకపోతున్నట్టయితే రక్తమును గురించి శరీరాన్ని గురించి అపరాధి అవుతారని. What is the meaning of that? దాని అర్థం ఏమిటి? That means if you are fighting with somebody here, ఇక్కడ ఉన్న ఎవరితోనో మీరు పోట్లాడుతున్నారు అనుకోండి, and they break bread and you break bread, వాళ్ళు రొట్టె విరుస్తున్నారు, మీరు రొట్టె విరుస్తున్నారు, and you go away, you don't talk to each other, మీరు ఎక్కడ మాట్లాడుకోవట్లేదు, వెళ్ళిపోతున్నారు ఇంకా అలా అంతే. Both of you are guilty of crucifying Christ on the cross. ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభువాని సిలువ వేయటం అనేటటువంటి అపరాధంలోకి వస్తున్నారు. That's what it says here. అదే ఇక్కడ చెప్పబడుతుంది. Let everyone examine themselves. ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకోవాలి. Is there somebody you have not forgiven? ఎవరినైనా మీరు క్షమించకపోతే Forgive them now. ఇప్పుడే వారిని క్షమించండి. They may not want to talk to you. You cannot do anything about that. You must love them. ఒకవేళ వాళ్ళు మీతో మాట్లాడట్లేదు, అయినా మీరేం చేయలేరు, మీరు మాత్రం వాళ్ళని ప్రేమించాలి. We can't fellowship with everybody, but we can love everybody. మనం ప్రతి వాళ్ళతో సహవాసం చేయలేం కానీ ప్రతి వాళ్ళని ప్రేమించగలం. Even Jesus could not fellowship with the Pharisees. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో ఆయన సహవాసం కలిగి ఉండలేదు. So there are many people in the world we cannot fellowship with because they don't want it. ఈ లోకంలో అనేక మంది ప్రజలతో మన సహవాసం చేయలేము, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. But we love them. అయితే మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం. So we are not testifying that we fellowship with everybody. We are testifying we love everybody. మనం ప్రతి వాళ్ళతో సహవాసం చేస్తున్నామని సాక్ష్యం ఇవ్వటం లేదు, కానీ ప్రతి వాళ్ళని ప్రేమిస్తున్నామని సాక్ష్యం ఇస్తున్నాం. Even Jesus in his body could not say I fellowship with everybody in the world. యేసుక్రీస్తు ప్రభువు తన శరీరంతో ఉన్నప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి వాళ్ళతో నేను సహవాసం కలిగి ఉన్నానని ఎప్పుడు చెప్పలేదు. He was willing, but other people were not willing to fellowship with him. ఆయన ఇష్టపడినా కానీ వేరే వాళ్ళు ఇంతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. So I am willing to fellowship with everybody, but they are not willing to fellowship with me. What to do? నేను ప్రతి వాళ్ళతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాను, కానీ వాళ్ళే నాతో సహవాసం చేయడం ఇష్టపడలేదు. నేనేం చేయగలను? But I can love everyone. అయితే నేను వాళ్ళని ప్రేమించగలను. So that is the question. అదే ఇక్కడ ఈ ప్రశ్న. Can you say that you have forgiven everybody? ప్రతి ఒక్కరిని క్షమించారని మీరు చెప్పగలరా? Can you say that you love everybody? ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారని చెప్పగలరా? Leave the fellowship part to God. ఈ సహవాసం అనేది దేవునికి వదిలేండి. Some will fellowship, some will not fellowship. కొంతమంది సహవాసం కలిగి ఉండొచ్చు, కొంతమంది Can you సహవాసం say that as far as you're concerned, you're trying to be at peace with everyone? మీరైతే ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. The Bible does not say you must live at peace with everybody. మీరు ప్రతి వాళ్ళతో సమాధానంగా ఉండాలి అని వాక్యం చెప్పట్లేదు. It says in Romans 12, రోమీయులకు రాసిన పత్రిక 12 verse 18, 18వ వచనం. If possible, as much as it depends on you, be at peace with all men. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. It doesn't say be at peace with all men. అందరితోనూ సమాధానం కలిగి ఉండాలని చెప్పట్లేదు. The Holy Spirit knows it's impossible. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు అది అసాధ్యమని. But as much as it lies in you, if possible, from your side you must be willing to be at peace. మీకు ఎంత శక్యం అవుతుందో, ఎంతవరకు వీలవుతుందో మీరు అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. When I break bread, గనక ఈ రొట్టె I'm saying, as far as I'm concerned, I want to be at peace with everyone here. నేను అంటున్నాను, నేనైతే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలని కోరుతున్నాను అంటున్నాను. You break bread and you don't want to be at peace with me, that is your business. ఒకవేళ మీరు రొట్టె విరుస్తూ నాతో సమాధానంగా ఉండాలని మీకు ఇష్టం లేకపోయినట్టు ఇంకా సంగతి మీకు. God won't judge me because I am at peace with all people. నేను ప్రజలందరితో సమాధానం కలిగి ఉంటాను, కానీ దేవుడు నన్ను తీర్పు తీర్చడు. But God will judge you if you don't want to be at peace and you break bread. అయితే మీరు సమాధానం కలిగి ఉండాలని ఇష్టం లేకుండా రొట్టెని విరిస్తే దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు. In fact, this is such a serious thing that it says in 1 Corinthians 11 and verse 30, some people become sick and even die. మరి ఇది ఎంత తీవ్రమైనటువంటి సంగతి అంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఈ కారణాన్ని బట్టి అనేకులు రోగులైనారు, అనేక మంది నిద్రిస్తున్నారు. See, this same bread and cup can be a blessing or a curse. ఇదే రొట్టె, ఇదే పాత్ర, ఇది ఆశీర్వాదకరంగా ఉండగలదు, లేకుంటే శాపంగా కూడా మారిపోగలదు. Did you know that? తెలుసా మీకు ఈ సంగతి? We thought this is only a blessing. ఇది మనం
ఇది ఆశీర్వాదమని మనం అనుకుంటాం. This can be a blessing and a curse. ఇది ఆశీర్వాదంగా ఉండగలదు, శాపంగా కూడా మారిపోగలదు. That depends on your heart. అది మన హృదయాన్ని బట్టి That's ఆధారపడి. why it says examine yourself and then eat. అది కొరకే దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, అప్పుడే దాంట్లో If you పాల్గొనాలి. say I don't want to be at peace with somebody, నేను ఎవరితోనా సమాధాన పడడం నాకు ఇష్టం లేదని మీరు చెప్తుంటే I'll tell you what you should do. మీరు ఏం చేయాలో నేను చెప్తాను. Don't take part in the bread. రొట్టెలో మీరు పాలు పొందొద్దు. Just pass it to the next person. మీ పక్క వాళ్ళకి ఇచ్చాను. Don't drink of the cup. పాత్రలో కూడా మీరు పాలు పొందొద్దు. Pass it to the next person. మీ పక్క వాళ్ళకి అందించాను. Say, Lord, చెప్పండి, ప్రభువా, I'm not yet ready to be at peace with somebody. నేను ఎవరితోనో సమాధాన పట్టాను, ఇంకా నేను సిద్ధంగా లేను. I'll try by next week. I may be ready, but I'm not ready now. నేను ప్రయత్నం చేస్తాను, ఒకవేళ వచ్చే వారానికి సిద్ధపడతానేమో, ఇప్పుడైతే నేను సిద్ధంగా లేను. Be honest with God. దేవునితో యథార్థంగా ఉండండి. Don't take part and bring some sickness on yourself unnecessarily. సిద్ధం లేకుండా మీరు దానిలో పాలు పొంది మీకు రోగమో ఇంకో అనర్థం తెచ్చిపెట్టుకోకండి. Those are not my words. I'm not trying to frighten anybody. ఇవి నేను చెప్పే మాటలు కాదు, మీ అందరూ తప్పులు పట్టుకునే నాకు లేదు. Read it here. ఇక్కడ మనం చదివాం ఈ మాటలు. If you take part unworthily, you are eating and drinking judgment to yourself. మీరు అనాలోచనగా లేకుండా అయోగ్యంగా మీరు పాలు పొందినట్టయితే మీరు శిక్షా విధిలోనికి వస్తున్నారు, మీకు మీరే తీర్పు తెచ్చుకుంటున్నారు. This is not like some prasadam. ఇదేదో ప్రసాదం లాంటిది కాదు, ఇది I'm testifying. ఇది సాక్ష్యం ఇచ్చేటటువంటిది. Lord, thank you for dying for me on the cross. ఓ ప్రభువా, సిలువపై నా గురించి మరణించినందుకు I వందనాలు. also want to hate sin. నేను కూడా పాపాన్ని I ద్వేషించకూడదు. want righteousness in my life. నా జీవితంలో నీతి కావాలని కోరుతున్నాను. Number one. అది మొదటి సంగతి. And secondly, I want peace with everybody. రెండవది, ప్రతి ఒక్కరితో కూడా నేను సమాధానంగా ఉండకూరుతున్నాను. Like righteousness and peace kissed each other on the cross. ఈ నీతి సమాధానం సిలువ మీద రెండు కూడా కలిసి ముద్దు పెట్టుకున్నాయి. Here, when I eat this bread and drink this cup, ఇక్కడ నేను ఈ రొట్టెను తిని పాత్రలో త్రాగినప్పుడు I want righteousness and peace to kiss each other in my heart also. నా హృదయంలో కూడా ఈ నీతి సమాధానం ముద్దు పెట్టుకోవాలని కోరుతున్నాను. I want to be righteous in my life, confessing all known sin. నా జీవితంలో నేను నీతియుక్తంగా ఉంటూ నాకు తెలిసిన పాపాలన్నీ కూడా నేను ఒప్పుకుని I want peace with everybody. ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా ఉండకూరుతున్నాను. Even those who hate me and harmed me or did anything to me. నన్ను ద్వేషించేవాళ్ళు కానీ నాకు హాని కలుగు చేసేవాళ్ళు కానీ ఎవరితో అయినా సమాధానం ఉంటారు. That is the testimony in this bread and cup. ఈ రొట్టె పాత్రలో ఉన్నటువంటి సాక్ష్యం ఇది. Now maybe in all your life you have never taken it so seriously. ఒకవేళ మీ జీవితకాలం అంతా ఈ విషయంలో ఇంత తీవ్రంగా మీరు ఎప్పుడు ఆలోచించలేదేమో. And that's why you're weak spiritually and you're sick spiritually. అందుకొరకే మీరు ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారు, ఆత్మీయంగా రోగస్తులుగా And ఉన్నారు. that's why some of you are dead spiritually. అందుకొరకే కొంతమంది మీరు ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. Because you take part unworthily. ఎందుకంటే అయోగ్యంగా దీనిలో పాల్పొందుతున్నారు. Change that today. గనుక దాన్ని మీరు Say, మార్చుకోండి. Lord, I'm sorry. I'm going to take it seriously from you. ప్రభువా, నేను ఈ విషయంలో చింతిస్తున్నాను, ఈ రోజు నేను చాలా I తీవ్రంగా want to పరిగణిస్తాను. judge myself, దాన్ని నేను తీర్పు తీర్చుకుంటే, examine myself, దాన్ని నేను పరీక్షించుకుంటే, see if there's right desire for righteousness నీతిని గురించినటువంటి కోరిక నాలో and ఉందో desire లేదో, for peace with all men. అందరు మనుషులతో సమాధానంగా ఉండే కోరికను కలిగి ఉంటాను. Then I will take part in humility. అప్పుడే నేను కొన్ని నిమిషంలో దీనిలో పాలు పొందుతాను. Amen. ఆమేన్.